Hey guys, welcome back to our channel. IPL లో టాప్ మోస్ట్ టీమ్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ టూ టీమ్స్ లో 2025 లో ఎవరి దగ్గర స్ట్రాంగెస్ట్ స్క్వాడ్ ఉంది అండ్ ఏ టీమ్ కి ఏ డిపార్ట్మెంట్ లో బెటర్ ప్లేయర్స్ ఉన్నారు, ఓవరాల్ గా టీమ్ కంపారిజన్ చేసి తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో అన్ని టీమ్ కంపారిజన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ఆప్షన్ లో రెండు టీమ్స్ మంచి స్క్వాడ్స్ ని అప్డేట్ చేశారు. ఇక బోత్ టీమ్ స్క్వాడ్ లను చూసుకుంటే ఆర్సీబీ టీమ్ లో ఈసారి 22 ప్లేయర్స్ ఉండగా ఆన్ ది అదర్వైజ్ ముంబై ఇండియన్స్ టీమ్ లో 23 ప్లేయర్స్ ఉన్నారు. మరి ఏ టీమ్ లో కూడా మాక్సిమం ప్లేయర్స్ అయితే లేరు. సో ఈ స్క్వాడ్ లెంత్ విషయంలో రెండు టీమ్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ సేమ్ గానే ఉన్నారు. ఇక డిపార్ట్మెంట్స్ ని బేస్ చేసుకొని ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉన్నారు అని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ బ్యాటర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫిల్ సల్ట్, రజత్ పడిదర్, జితేష్ శర్మ, దేవదత్ పడికల్ అండ్ స్వస్తిక్ చికారా వీళ్ళ బ్యాటర్స్. అయితే ఆల్రెడీ ఆర్సీబీ టీం దగ్గర విరాట్ కోహ్లీ లాంటి ఒక కన్సిస్టెన్సీ పర్ఫార్మర్ ఉన్నాడు. దానికి తోడు ఈసారి ఆప్షన్ లో ఫిల్ సాల్ట్ లాంటి ఒక అగ్రెసివ్ బ్యాటర్ ని బై చేశారు. ఇతని వీళ్ళ టీంలోకి వచ్చాక వీళ్ళ టాప్ ఆర్డర్ డెఫినెట్లీ బలపడిందని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ఫిల్ సాల్ట్ ఒక అగ్రెసివ్ పవర్ హిట్టింగ్ బ్యాటర్ అండ్ బాల్ 1 నుండి అటాక్ చేసే మైండ్ సెట్ ఉంటుంది. దట్ చిన్నస్వామి స్టేడియం ఇతని బ్యాటింగ్ కి ఒక పర్ఫెక్ట్ వెన్యూ అని చెప్పుకోవాలి. డెఫినెట్లీ ఆర్సీబీ టీం నుండి ఇది మంచి బై అని చెప్పుకోవాలి. ఆల్సో యంగ్ టాలెంటెడ్ బ్యాటర్ జితేష్ శర్మని బై చేశారు. దీని మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ లో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఆల్సో బ్యాకప్ గా దేవదత్ పడికల్ ని అండ్ స్వస్తిక్ చికీర్ అని బై చేశారు. అయితే వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో ఒక్క ఫిల్ సాల్ట్ మాత్రమే ప్యూర్ పవర్ హిట్టింగ్ బ్యాటర్. రిమైనింగ్ ప్లేయర్స్ అందరూ యాంకర్ రోల్ ప్లే చేసే ప్లేయర్సే. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ బ్యాటర్ చూసుకుంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రియన్ రికల్టన్, రాబిన్ మిన్స్, బెవన్ జాకబ్స్ అండ్ క్రిషన్ శ్రీజిత్ వీళ్ళ బ్యాటర్స్. ఎంఐ టీమ్ కి రోహిత్ శర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇంపార్టెంట్ బ్యాటర్స్ గా ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు ఎలాంటి బ్యాటర్స్ మనందరికీ తెలిసిందే. ఇద్దరు కూడా అగ్రెసివ్ కైండ్ ఆఫ్ బ్యాటర్స్. దట్టు రోహిత్ శర్మ బాల్ 1 నుండి అటాక్ చేస్తాడు. ఆల్సో సూర్యకుమార్ యాదవ్ అటాకింగ్ గేమ్ ఆడగలడు. అట్ ద సేమ్ టైం గేమ్ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అడాప్ట్ అవుతూ ఆడగలడు. సో ఇద్దరు కూడా మంచి ప్రామిసింగ్ అండ్ ప్రూవెన్ బ్యాటర్స్. వీళ్ళకి బ్యాకప్ గా రియన్ రికల్టన్ అండ్ క్రిషన్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాటర్స్, రాబిన్ మీన్స్ అండ్ బెవెన్ జాకబ్స్ లాంటి ఇద్దరు ఫినిషింగ్ బ్యాటర్స్ ఉన్నారు. సో యాజ్ అ బ్యాకప్ గా వీళ్ళ దగ్గర మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఎంఐ టీం దగ్గర మంచి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అయితే ఈ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో బోత్ టీమ్స్ కి ఈక్వల్ అండ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ అటాక్స్ ఉన్నాయి. ఒక పక్క ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఉంటే ఒక పక్క ఎంఐకి రోహిత్ ఉన్నాడు. అటు పక్క ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ ఉంటే ఇటు పక్క ముంబై ఇండియన్స్ కి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఈ విధంగా బోత్ టీమ్స్ కి సాలిడ్ బ్యాటింగ్ అటాక్ ఉంది. ఇక ఆల్రౌండర్స్ ని కంపేర్ చేసుకుంటే ముందుగా ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్స్ చూసుకుంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్దీర్, విల్ జాక్స్, మిచెల్ శాండర్, విఘ్నేష్ పుతర్ అండ్ రాజ్ బవా. ఆల్రెడీ ఎంఐ టీం హార్దిక్ పాండ్యా అండ్ తిలక్ వర్మని రిటైన్ చేసుకున్నారు. దానికి తోడు ఈసారి ఆప్షన్ లో విల్ జాక్స్, మిచెల్ శాండర్ లాంటి ఇద్దరు ప్రాపర్ ఆల్రౌండర్స్ ని బై చేశారు. పర్టికులర్ గా మిచెల్ శాండర్ ఒక మంచి ఆల్రౌండర్. ఇతను ఎకనామికల్ గా బౌలింగ్ చేసి చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు అండ్ డౌన్ ది ఫినిషింగ్ లో వచ్చి బిగ్ హిట్స్ కూడా కొడతాడు. డెఫినెట్లీ ఎంఐ టీం నుండి ఇది రియల్లీ గ్రేట్ బై అని చెప్పుకోవాలి. అలానే వీళ్ళు విల్ జాక్స్ ని బై చేశారు. ఇతను ఆఫ్ బ్రేక్ బ్యాటింగ్ ఆల్రౌండర్. అయితే ఇతను బ్యాటింగ్ లో ఉన్నంత ఎఫెక్టివ్ గా బౌలింగ్ లో ఉండడు. బట్ క్రూషియల్ సిచ్యువేషన్స్ లో ఇతను నుండి మంచి స్పెల్ చూసాం. అలానే స్పిన్ ఆల్రౌండర్స్ లైక్ నమన్దీర్ అండ్ విఘ్నేష్ పుతర్ ని బై చేశారు. ఆల్సో వీళ్ళ దగ్గర పేస్ ఆల్రౌండర్ లైక్ రాజ్ బవా లాంటి ఆప్షన్ కూడా ఉంది. ఓవరాల్ గా ఎంఐ బ్యాకప్ ఆప్షన్స్ లుకింగ్ వెరీ గుడ్. ఇక ఆర్సీబీ ఆల్రౌండర్ చూసుకుంటే లియం లివింగ్స్టోన్, కునాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జాకోబ్ బెథెల్, రొమారియో షెఫర్డ్, స్వప్నిల్ సింగ్ అండ్ మనోజ్ బాన్గాడే. మరి ఈసారి ఆప్షన్ లో ఆర్సీబీ టీం మెనీ క్వాలిటీ ఆల్రౌండర్స్ లైక్ లియం లివింగ్స్టోన్, కునాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జాకోబ్ బెథెల్ అండ్ రొమారియో షెఫర్డ్ ఇలాంటి మంచి ఆల్రౌండర్స్ ని బై చేశారు. ఎస్పెషల్లీ కునాల్ పాండ్యా అండ్ లియం లివింగ్స్టోన్ ఇద్దరు కూడా ప్రాపర్ స్పిన్ ఆల్రౌండర్స్. ఐ మీన్ బ్యాటింగ్ లో ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటారు, అట్ ద సేమ్ టైం బౌలింగ్ లోనే ఈక్వల్ స్ట్రాంగ్ గా ఉంటారు. ఆల్సో ఇద్దరు కూడా 4 ఓవర్స్ స్పెల్ వేసే కేపబుల్ ఉన్న ప్లేయర్సే.
ఈవెన్ రొమారియో షెఫర్డ్ అండ్ మనోజ్ బాన్గాడే లాంటి ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్ ని బైక్ చేశారు. ఇద్దరు కూడా డౌన్ ది ఫినిషింగ్ లో వచ్చి మంచి బ్యాటింగ్ చేస్తారు అండ్ ఆల్సో 4 ఓవర్ స్పెల్ ఈజీగా వేస్తారు. ఆల్సో బ్యాటింగ్ ఆల్రౌండర్ లైక్ జకోబ్ బెథెల్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్ స్వప్నిల్ సింగ్ ఇలాంటి మంచి బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఆల్రౌండర్స్ పరంగా రెండు టీమ్స్ దగ్గర మంచి ఆల్రౌండర్స్ ఉన్నప్పటికీ బట్ ఆర్సీబీ టీం దగ్గర కాస్త బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలా అని ఎంఐఎంఈ తక్కువ కాదు. వాళ్ళ దగ్గర హార్దిక్ పాండ్యా అండ్ మిచెల్ సండర్ ఇలాంటి టాప్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్స్ ని కంపేర్ చేసుకుంటే ముందుగా ఆర్సీబీ బౌలర్స్ చూసుకుంటే జాస్ సజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, రిషిక్ షలామ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ, లుంగి ఎన్గిడి, నువాన్ తుషారా, అభినందన్ సింగ్ అండ్ మోహిత్ రాతే వీళ్ళ బౌలర్స్. ఇంపార్టెంట్లీ ఈసారి ఆప్షన్ లో జాస్ సజల్వుడ్ ని వీళ్ళు ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి బై చేశారు. అయితే ఆల్రెడీ అజల్వుడ్ పాస్ట్ లో ఆర్సీబీ టీమ్ కి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎస్పెషల్లీ అజల్వుడ్ ఒక వికెట్ టేకింగ్ బౌలర్. డెఫినెట్లీ రాబోయే సీజన్ లో ఇతనే ఆర్సీబీ టీమ్ కి లీడింగ్ బౌలర్ గా ఉంటాడు. అలాంగ్ విత్ హిమ్ అవర్ స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ని 10 కోట్ల రూపాయలు పెట్టి బై చేశారు. అయితే భువి ఒక గ్రేట్ బౌలర్ బట్ లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి దీని గ్రేట్ ఫామ్ లో లేడు. సో ఇతని పెర్ఫార్మెన్స్ పైన ఒక క్లియర్ గ్యారంటీ అయితే లేదు. ఈవెన్ ఎస్ఐఎల్ ని వీళ్ళు రిటైన్ చేసుకున్నప్పటికీ ఇతను లాస్ట్ సీజన్ లోనే 15 వికెట్స్ తీసుకొని డీసెంట్ గా రాణించాడు. అలాంటిది రాబోయే సీజన్ లో బాగా పర్ఫామ్ చేస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక వీళ్ళ దగ్గర రషీక్ సలాం లాంటి ఒక ఇండియన్ పేస్ ఆల్రౌండర్ ఉన్నాడు. ఇతన్ని గ్రూమ్ చేసుకుంటే డెఫినెట్లీ ఆర్సీబీ టీమ్ కి ఒక అడ్వాంటేజ్ గా మారతాడు. ఇన్ ఫ్యాక్ట్ వీళ్ళ దగ్గర మంచి బౌలింగ్ బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫారెన్ పేసర్స్ లైక్ లుంగి ఎంగిడి అండ్ నువాన్ తుషారా ఉండగా అలాంగ్ విత్ ఇండియన్ మీడియం పేసర్ అభినందన్ సింగ్ ఉన్నాడు. అండ్ స్పిన్నర్ చూసుకుంటే మోహిత్ రాతే లాంటి లెగ్ బ్రేక్ స్పిన్నర్ అండ్ సుయజ్ శర్మ లాంటి ఒక మిస్టరీ స్పిన్నర్ ఉన్నాడు. ఆన్ ది పేపర్ ఆర్సీబీ టీం దగ్గర మంచి బౌలింగ్ అటాక్ ఉంది. ఇక ముంబై ఇండియన్స్ టీం బౌలర్స్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, అల్ గజన్ఫర్, రిషి థాప్లీ, రిచర్డ్ విలియమ్స్, సత్యనారాయణ రాజు, కరణ్ శర్మ, అశ్విని కుమార్ అండ్ అర్జున్ టెండూల్కర్ వీళ్ళ బౌలర్స్. ఈసారి అమ్మాయి పేస్ అటాక్ చాలా వరకు డెడ్లీగా కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ ముగ్గురు కూడా వరల్డ్ క్లాస్ బౌలర్సే. మోర్ ఇంపార్టెంట్లీ ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ పవర్ ప్లే లో చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటారు. న్యూ బాల్స్ తో వికెట్స్ తీయడంలో వీళ్ళిద్దరే మాస్టర్స్. మరి వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే దీపక్ చహర్ లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ఇంజురీస్ కారణంగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాడు. అదర్వైజ్ ఈ ఇంజురీస్ ఏమీ లేకపోతే ఎంఐ పేస్ అటాక్ చాలా వరకు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇన్ ఫ్యాక్ట్ వీళ్ళ దగ్గర రిషి థాప్లీ, రిచర్డ్ విలియమ్స్ అండ్ సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, అశ్విని కుమార్ ఇలాంటి బ్యాకప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇక వీళ్ళ స్పిన్నర్స్ గురించి మాట్లాడుకుంటే అల్ గజన్ఫర్ అండ్ కరణ్ శర్మ వీళ్ళిద్దరే ఇంపార్టెంట్ స్పిన్నర్స్. ఎస్పెషల్లీ అల్ గజన్ఫర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యంగ్ స్పిన్నర్. ప్రతి మ్యాచ్ లో ఎకనామికల్ గా బౌలింగ్ చేస్తాడు. ఆల్సో ఒక వికెట్ టేకింగ్ బౌలర్. డెఫినెట్లీ కమింగ్ సీజన్స్ లో దీని ఎంఐ టీమ్ లో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాడు. అలానే కరణ్ శర్మ లాంటి ఒక సీనియర్ స్పిన్నర్ కూడా ఉన్నాడు. దీని పాస్ట్ లో ఎంఐ ఫ్రాంచైజ్ కి ఆడాడు. సో ఈసారి ఎంఐ టీమ్ లో ఎంతవరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్ పరంగా ఆర్సీబీ కంటే ఎంఐ టీమ్ కి బెటర్ అండ్ క్వాలిటీ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ దేర్ పేస్ అటాక్ మంచి క్వాలిటీ పేసర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మంచి స్పిన్నర్స్ కూడా ఉన్నారు కాబట్టి సో ఎంఐ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంతవరకు స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 12 చూసి ఫైనల్ కంపారిజన్ చేసుకుంటే ముందుగా ఎంఐ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో సూర్యకుమార్ యాదవ్, 4 లో తిలక్ వర్మ, 5 లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, 6 లో నమన్దీర్, 7 లో వికెట్ కీపర్ బ్యాటర్ గా రాబిన్ మీన్స్, 8 లో మిచెల్ శాండర్, 9 లో దీపక్ చహర్, 10 లో ట్రెంట్ బోల్ట్, 11 లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా అల్ గజన్ఫర్ ఆడతారు. అదర్వైజ్ ఆర్సీబీ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ అండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా ఫిల్ సాల్ట్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో రజిత్ పడిదర్, 4 లో లియం లివింగ్స్టోన్, 5 లో జితేష్ శర్మ, 6 లో టీమ్ డేవిడ్, 7 లో కునాల్ పాండ్యా, 8 లో స్వప్నిల్ సింగ్ ఆర్ సుయాష్ శర్మ, 9 లో భువనేశ్వర్ కుమార్, 10 లో జాస్ సజల్వుడ్, 11 లో ఎస్ దయాల్ అండ్ ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే బ్యాటర్ ని లేదంటే బౌలర్ ని ఆడిపించుకుంటారు. అయితే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే రెండు టీమ్స్ కి స్ట్రాంగ్ బ్యాటర్స్ ఉన్నప్పటికీ బట్ ఎంఐ టీం దగ్గర కాస్త బెటర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ టాప్ 6 చాలా వరకు సాలిడ్ గా కనిపిస్తుంది. రోహిత్, విల్ జాక్, సూర్య, తిలక్, హార్దిక్ అండ్ నమన్దీర్ వీళ్ళ టాప్ 6 లో ఉన్నారు.
ఇక ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేస్తే ఎంఐ టీం కంటే ఆర్సీబీ టీం దగ్గర బెటర్ ఆల్రౌండర్స్ బెటర్ ఫినిషింగ్ ఉంది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ కంటే ఎంఐ టీం దగ్గర స్లైట్లీ కాస్త స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉంది. ఇక ఇది గైస్ ఆర్సీబీ ఎంఐ అంటేనే ఒక హై వోల్టేజ్ మ్యాచ్. దట్టు రెండు టీమ్స్ కూడా మంచి స్క్వాడ్స్ తో వస్తున్నారు. డెఫినెట్లీ ఒక క్లోజ్ ఎన్కౌంటర్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ టీమ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ టూ టీమ్స్ లో ఏ టీమ్ స్ట్రాంగ్ గా ఉందో మీరు కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.